లాగా సో ప్రపంచ వ్యాప్తంగా కావటానికి, ప్రజల్లోకి వెళ్ళటానికి, హెల్త్ అండ్ వెల్త్, సంపదలు అండ్ ఆరోగ్యాన్ని పంచటానికి రెడీగా ఉన్న ఒక ఆపర్చునిటీ ఇండస్ వివా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపర్చునిటీ. సో దాన్ని మనం ఎక్స్పాన్షన్ చేయటానికి, దానికి కావలసిన స్కిల్స్, నైపుణ్యాలు అన్ని కూడా నేర్చుకుంటూ, వెల్నెస్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ, సో ఆ విషయాల్ని తెలియజేయటానికి ఎవ్రీడే మనకు వెల్నెస్ మార్నింగ్. సో ఎవ్రీ మార్నింగ్ వెల్నెస్ లో ఉండాలని, ఎనర్జెటిక్ గా, హెల్దీగా ఉండాలని మనందరం తాపత్రయంతో పాటు, మనతో పాటు మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన కొలీగ్స్, మన వెల్ విషర్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని అందించడం నా సంకల్పం. అదే విధంగా ఆర్థికంగా ఎదగటానికి ఉన్న ఒక గొప్ప ఆపర్చునిటీ. ఇది ఎంతమందికి అందించాలి అని మనం అందరం ప్రయాణం చేస్తూ వెల్నెస్ మార్నింగ్ మనం తీసుకున్నాం. ఈ రోజు వెల్నెస్ మార్నింగ్ లో మరి వెల్నెస్ లో ఉండటానికి కావలసినటువంటి ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఆ వెల్నెస్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఈ రోజు మనం వండర్ఫుల్ గా సో ఎక్సలెంట్ ప్రోడక్ట్, సో ప్రపంచాన్ని తెల్లవారేసరికి తేనేటి విందు కాఫీ, అంటే కాఫీ టీ తాగకుండా ఉండలేని ప్రపంచం ఉంది కాబట్టి వాళ్ళందరికీ మన ఐ కాఫీని రీప్లేస్ చేసి ఆరోగ్యాన్ని పంచటం ఎలా అనేటటువంటి అంశాన్ని మనము ఈ రోజు తెలుసుకుందాం. అందరూ కూడా సారీ టీం వాళ్ళు ఇంకెవరైనా రాకున్నా కూడా మనము ఖచ్చితంగా కాల్ చేయండి, లింక్ పంపండి. మనం తొందరగా జస్ట్ ఒక 20 minutes లో మనము ఈ యొక్క కాఫీ గురించి, కాఫీ ఇంగ్రీడియంట్స్ గురించి, సో ఆ వెల్నెస్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇంకొకటి, ఈ కొత్తగా కాంపెన్సేషన్ ప్లాన్ వచ్చింది కదా ఇండస్ట్రీ, ఆ కాంపెన్సేషన్ ప్లాన్ కూడా మనం ఎవ్రీడే కొన్ని పాయింట్స్ డిస్కషన్ చేస్తున్నాం. అది ఖచ్చితంగా తెలవాలి. సో ఆ కాంపెన్సేషన్ ప్లాన్ ను మనం అర్థం చేసుకుంటే తప్ప మన టీం వాళ్ళకు దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పలేము. సో ముఖ్యమైనటువంటి అంశాలు, వివా రిటైలర్ అంటే ఇందులోకి డిస్ట్రిబ్యూటర్ గా, ఓనర్ గా, పార్ట్నర్ గా, తర్వాత ఎంటర్ప్రెన్యూర్ గా జర్నీ స్టార్ట్ చేయాలంటే, ప్రయాణం మొదలు పెట్టాలంటే మొదటడుగు వివా రిటైలర్ గా నమోదు. మనం పాన్ కార్డు, ఆధార్ కార్డు, అడ్రస్ కోసం, పాన్ కార్డు మన యొక్క ట్రాన్సాక్షన్స్, టర్న్ ఓవర్, ప్రభుత్వానికి టర్న్ ఓవర్ లో ప్రతి అంశంలో ట్రాన్స్పరెన్సీగా ఉండటానికి, ప్రభుత్వ ఆమోదముతో ఈ యొక్క టర్న్ ఓవర్ వ్యాపార లావాదేవీలు అన్ని జరగాలి అంటే అంత ట్రాన్స్పరెన్సీ, అంత పారదర్శకంగా ఉండాలంటే పాన్ కార్డు ద్వారా జరిగే అన్ని కూడా పారదర్శకంగా ఉన్నట్టు. కాబట్టి అందుకే పాన్ కార్డు అనేది మనకు కావాలి. తర్వాత అడ్రస్, ఏ డైరెక్ట్ సెల్లర్ కైనా ఒక అడ్రస్ గా, ఆ డైరెక్ట్ సెల్లర్ కంపెనీ ఎంటిటీ తరపున ప్రతినిధి, ఆ ప్రతినిధికి ఒక అడ్రస్ ప్రూఫ్. కాబట్టి ఆధార్ కార్డు ప్రతిదానికి కావాలి. తర్వాత మన టర్న్ ఓవర్ ట్రాన్సాక్షన్స్, టీమ్ టర్న్ ఓవర్, మన ట్రాన్సాక్షన్స్, పర్సనల్ టర్న్ ఓవర్ ద్వారా వచ్చే మనీ ఏదైతే కంపెనీ కమిషన్ రూపంలో ఇస్తుందో అది నీ అకౌంట్ లో పడాలంటే నీ అకౌంట్ కావాలి. ఈ మూడింటిని ఫోటో తీసి అప్లోడ్ చేసి మీరు డిస్ట్రిబ్యూటర్ గా, ఓనర్ గా, విపిఓగా నమోదైనాక నిన్ను విఆర్ గా అంటారు. నువ్వు రిటైల్ చేస్తే, ఆర్డర్ పెడితే వివా రిటైలర్ గా నీ యొక్క జర్నీ స్టార్ట్. రిటైలింగ్ చేయటం, ప్రొడక్ట్స్ ను ఆరోగ్యం కోసం నీడి ఉన్న పీపుల్ కి అందించటమే మన విఆర్ యొక్క లక్ష్యం. విఆర్ డైరెక్ట్ సెల్లరే, కానీ తను రిటైల్ ప్రాఫిట్ మాత్రమే పొందగలడు. మీరు అది తెలుసుకోవాలి. సార్ మరి ఒక నెట్వర్క్ ను, ఒక ఆర్గనైజేషన్ ను, ఓ ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలనుకున్నటువంటి ఒక నెట్వర్క్ ను బిల్డ్ చేసే వ్యక్తి టీమ్ టర్న్ ఓవర్ కూడా తన యొక్క టర్న్ ఓవర్ గా దాన్ని మలుచుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు 12 ప్రోడక్ట్స్ ఎప్పుడైతే నీ విఆర్ గా ఉన్న నువ్వు పొజిషన్ నుంచి
12 ప్రొడక్ట్స్ ఎప్పుడైతే నువ్వు రీటైల్ చేయగలుగుతావు, ఆర్డర్ పెట్టగలుగుతావు, అప్పుడు Allopathy, they will give you either tablets or operation. They will do it. But whereas in naturopathy, without tablet, without operation, without any Indo-British Advanced Pain Clinic, నొప్పి మాయం, సర్జరీ దూరం. For appointments 9155 ఎంతకాలం ముందు నుంచి డయాబెటిస్ మన బాడీలో రావడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది సార్? 50 ఏళ్లలో ప్రీ డయాబెటీస్ గుర్తుపెడితే అది చాలా కాలం పడుతుంది. ఎందుకంటే ఆయన హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టుగానే, అట్లా కాకుండా చిన్న వయసులోనే ఒక 20s లో లేట్ 20s లోనే గుర్తించాం అనుకుందాం. డయాబెటిస్ వచ్చాక రివర్సల్ కన్నా మేబీ ప్రీ డయాబెటిస్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అసలు డయాబెటిస్ రాకుండా ఉంటుందిగా. అసలు ప్రీ డయాబెటీసే కాదు, డయాబెటీస్ ని రివర్స్ చేయొచ్చు అనేటువంటిది. రోజు ఉప్పు లేని ఫుడ్ తినడం, రోజు ఇట్లా తినాలి అని అంటే కుదురుతుందా? ఇప్పుడు ఉప్పు వద్దు అన్నమాట నేను ఒప్పుకోను. ప్రధానంగా మనం చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఆహారం తీసుకునే విషయంలో యాంటీ డయాబెటిక్ డైట్ సజెస్ట్ చేయమంటే ఏం చెప్తారు మురళీకృష్ణ గారు? అట్లా ఏమైనా ఉంటుందా అసలు? ఏవేవో చెప్తూ ఉంటారు. బెల్లం వల్ల దాంట్లో ఐరన్ వస్తుంది. బెల్లం కూడా పంచదార కంటే మెరుగైంది అయితే కాదు. పంచదార అండ్ పర్ఫెక్ట్ గెస్ట్ మన ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి మీ అందరికీ ఆల్రెడీ బాగా తెలుసు. హెచ్ఐవి గురించి ఎక్స్టెన్సివ్ గా రీసెర్చ్ చేసి 2 డ్రగ్ స్టెప్ ట్రీట్మెంట్ అన్నది ఆయన సృష్టించి ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఎందరో పేషెంట్స్ కి సక్సెస్ఫుల్ గా వైద్యం అందించినటువంటి డాక్టర్ యనమల మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్ హెల్త్ 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 ఇదే నడుస్తోంది ఇప్పుడు అంతా కూడా. అంటే ఒకప్పటితో పోల్చుకుంటే జనాలకి అవేర్నెస్ పెరిగిందా? సంతోషమే కదా, మంచి విషయమే కదా. ఇన్ఫర్మేషన్ ఆన్ హెల్త్ గురించి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద వెతుక్కొని మరీ చూస్తున్నారు. రోజు ఏ కషాయాలు తాగాలి, ఏం తినాలి. ఈక్వల్లీ డయాబెటీస్ గురించి చూస్తే డయాబెటీస్ హ్యాస్ ఆల్రెడీ బికమ్ ది క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, మన ఇండియా భారతదేశం. బట్ స్టిల్ అంటే హెల్త్ గురించి అవగాహన పెరుగుతున్నారు, బట్ స్టిల్ హెల్దీ లైఫ్ స్టైల్ ని ఫాలో అవ్వట్లేదు. రెండు చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ గా అనిపిస్తున్నాయి. మీరేమంటారు సార్ ఈ ట్రెండ్ గురించి? వాస్తవానికి వ్యవసాయం ఉనికిలోకి వచ్చి 10,000 సంవత్సరాల కంటే తక్కువ అయింది. అంతకు ముందు పచ్చనం చేయనటువంటి కుక్ చేయనటువంటి తిండి తినడం, అట్లనే సహజమైనటువంటి ఆహారం తీసుకోవడం అనేటువంటిది ఉండేది. ఎప్పుడైతే వ్యవసాయం ఉనికిలోకి వచ్చిందో అంతకు ముందు ఈ ప్రధానమైనటువంటి ఆహార వేట, చేపల వేట, అట్లనే జంతు వేట, ఇది కాస్త కొద్దిగా ఈ నట్స్, తర్వాత ఫ్రూట్స్ ఇట్లాంటివి ఉండేవి. ఎప్పుడైతే వ్యవసాయం ఉనికిలోకి వచ్చిందో ఈ కాయ కష్టం అనేది తగ్గిపోయింది. అట్లనే కార్బోహైడ్రేట్ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. మనకి స్టేపుల్ ఫుడ్ ఏది తీసుకున్నప్పుడు కూడా ప్రధాన ఆహారం ఏదైనా ఒక వరి, లేకపోతే గోధుమ, ఇంకేమైనా మిల్లెట్స్, ఇంకేమైనా సరే వీటిలో ప్రధానమైనటువంటిది కార్బోహైడ్రేట్. సో అప్పటి వరకు కొన్ని లక్షల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మానవ పరిణామంలో ఒక్కసారిగా వ్యవసాయం అనేటువంటిది అంతవరకు ఉన్నటువంటి ఈ ఫుడ్ బ్యాలెన్స్ మార్చిపడేసింది. ఏదైతే మనకి ఆ రోజు వరకు కార్బోహైడ్రేట్, ఇంకా ఫ్యాట్, ఇంకా కొద్దిపాటి ఈ కార్బోహైడ్రేట్ ఉండేది కాస్త ప్రోటీను, ఫ్యాట్ ప్రధానంగా ఉంటూ కొద్దిపాటి కార్బోహైడ్రేట్ ఉండేది. అది కాస్త వ్యవసాయం అయితే ఉనికిలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కార్బోహైడ్రేట్ అనేటువంటిది మేజర్ పార్ట్ తీసుకుంది. మేజర్ చంక్ ఫుడ్, మానవుల యొక్క ఫుడ్ లో కార్బోహైడ్రేట్ ప్రధానమైనటువంటి పాత్ర అయిపోయింది. ఎప్పుడైతే ఇట్లా వచ్చిందో ఈ ఎవల్యూషన్ లో, మానవుని యొక్క పరిణామంలో ఈ కార్బోహైడ్రేట్ ని హ్యాండిల్ చేసేంత శక్తి ఇప్పటికీ కూడా మనకి రాలేదు. అందువల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేటువంటి ఏవైతే మనం ఒక 50 ఏళ్ల క్రితాన్ని ఫోటోలు చూసుకుంటే ఎవరు చబ్బీగా కనపడరు, ఎవరు నిండుగా కనపడరు, అందరూ తిన్గా హెల్దీగా కనపడుతూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే మన ఆహారంలోకి ఎక్కువగా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇంకా పరిస్థితిని వర్షం చేసింది. ఏదైతే ఎండోస్పెర్మ్, ఏదైతే మనం బ్రౌన్ రైస్ అంటాం, ఉండేటువంటి ఆ బ్రౌన్ పొరని తీసేసి మనం ఫుడ్ ఇస్తే అది వెంటనే శరీరంలోకి ఈ కార్బోహైడ్రేట్ రిలీజ్ అయిపోతుంది. దాని మూలంగా కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవి వచ్చేయటం మొదలెట్టింది.
దీనివల్ల ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేటువంటి ఇవేవైతే క్యాన్సర్లో, లేకపోతే రక్తపోటు, డయాబెటీస్, లేకపోతే ఊబకాయం, ఇంకా ఇలాంటివి గుండెపోట్లు, ఇవన్నీ కూడా ఈ రకంగా వచ్చేసినాయి. సో మానవుని యొక్క పరిణామ క్రమం నెమ్మదిగా జరిగేది లక్షల సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు జరిగేది కాస్త ఒక్కసారిగా మానవుని యొక్క ఆహారంలోకి వ్యవసాయం ఉనికిలోకి వచ్చిన తర్వాత ఈ కార్బోహైడ్రేట్ రావడంతో ఉల్టా అయిపోయింది. ఇది ప్రధానమైనటువంటిది ఇది అన్నమాట. సార్ బేసికల్ గా డయాబెటీస్ అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మనం కూడా ప్రీ డయాబెటిక్ టెస్ట్లను కూడా చేస్తున్నారు. ప్రీ డయాబెటిక్ రేంజ్ ఎంత ఉంది అని అంటే బహుశా వీళ్ళకి ఫ్యూచర్ లో డయాబెటీస్ వస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి అని ఒక హింట్ కూడా ఇస్తున్నారు డాక్టర్స్. ఈ నేపథ్యంలో ఎంత కాలం ముందు నుంచి డయాబెటీస్ మన బాడీలో రావడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది సార్? సుమారుగా మనం ఎంత టైం అని చూసుకోవచ్చు? దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ అనేటువంటిది మనిషి యొక్క శరీరంలో దాదాపుగా ఒక 25-30 యూనిట్ల ఇన్సులిన్ మనం ఏదైతే వాడుతూ ఉంటామో అంత ఈ మేరకు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఫుడ్ ఛాలెంజ్ని బట్టి ఏదైతే కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ కావడం, అట్లనే ఫ్యాట్ లాంటి కంటెంట్ ఉన్నప్పుడు దాదాపుగా లేకపోవడం, కొంచెం ప్రోటీన్ ఉన్నప్పుడు కొద్దిపాటి మినిమల్ ఇన్సులిన్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫుడ్ని డంప్ చేయడం మొదలెట్టామో అది కూడా మనం సహజమైన జీవితం కాకుండా ప్రకృతిలో దొరికేటువంటి ఆకులలములో, లేకపోతే పండ్లు, లేకపోతే ఈ ధాన్యాలు ఎలా ఉన్నది అలా కాకుండా మనం పూర్తిగా పాలిష్ చేసి దాన్ని రకరకాల ప్రాసెస్ చేసి ఇంకా తొందరగా రుచిని పొందడానికి గాను అక్కడ మనకి శారీరక శ్రమ బయటికి కనపడేది, లోపల అంతర్గతంగా జీర్ణ వ్యవస్థ పడే కష్టాన్ని కూడా లేకుండా చేసి డైరెక్ట్ గా చేసేస్తున్నాం. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మనకి ఊబకాయం ఎట్లా పెరుగుతుందో శరీరంలో అట్లా అంతర్గతంగా మనకి ఈ డైరెక్ట్ గా రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ అందడం వల్ల శరీర అంతర్గత అవయవాలు ఏవైతే లివరు లేదా ఈ ప్యాంక్రియాస్ అనేటువంటి వాటికి పని లేకుండా పోతుంది. అది ఎప్పుడు అనేటువంటిది వాళ్ళ యొక్క తిండి మీద ఆధారపడి ఉంటుంది. సో 50 ఏళ్లలో ప్రీ డయాబెటీస్ గుర్తుపెడితే అది చాలా కాలం పడుతుంది. ఎందుకంటే ఆయన అంతవరకు ఆ వ్యక్తి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టుగానే నియర్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టు, అట్లా కాకుండా చిన్న వయసులోనే ఒక 20s లో లేట్ 20s లోనే గుర్తించాం అనుకుందాం. వాళ్ళ అన్హెల్దీగా ఏదైతే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అట్లనే రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ బాగా తీసుకుంటారు. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే డాక్టర్ మురళీకృష్ణ గారి విశ్లేషణ చూస్తే 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన కాయ కష్టం లేదు మన శరీరానికి. పాయింట్ నెంబర్ 1, అంత కష్టం పడట్లేము, అంత చెమటోడ్చే పని చేయట్లేము, అంత వర్క్ కూడా లేదు మనకు. ప్లస్ ఆహారము అప్పుడు 50 సంవత్సరాల క్రితం ఉన్న ఆహారము మితంగా దొరికేది. ఆహారం అనేటటువంటిది కార్బోహైడ్రేట్ రూపంలో కాకుండా న్యాచురల్ రూపంలో ఉండేది. ఫుడ్ ప్రతిదీ పంట నుంచి వచ్చినటువంటి కూరగాయలు చూడండి, దోసకాయలు చూడండి, తర్వాత పోయినట్టయితే కాయగూరలు చూడండి, పండ్లు ఫలాలు చూడండి, సహజ సిద్ధంగా ఉన్నాయన్నీ కూడా కార్పొరేట్ వరల్డ్ లోకి వచ్చిన తర్వాత ప్రాసెస్ జరిగి జ్యూసులని, కోకోకోలని, ఫ్రూటీస్ అని, అసలు ఎన్ని మారిపోయినాయో అంత ప్రాసెస్ జరిగిపోయింది. ఆ ఫ్రూట్స్ ను ప్రాసెస్ చేసి కూల్ డ్రింక్స్ గా ఎట్లా మారినాయో ఆహార పదార్థాలు అన్ని కూడా రెడీ టు ఈట్ గా అయిపోయాయి. మనం ఇప్పుడు గోధుమల్లాగా తినలేము. రొట్టె చేసుకొనన్నా తినాలి, చపాతి చేసుకొనన్నా తినాలి. అది ఏమైంది? బర్గర్ గా మారింది, పిజ్జాగా మారింది, తర్వాత పోయినట్టయితే అది నాన్ రొట్టెగా మారింది, డబల్ రొట్టెగా మారింది. ప్రాసెస్ జరిగింది చూడండి, ఫుడ్ ప్రాసెస్ జరిగింది. జంక్ ఫుడ్ అంటే అందులో ఓన్లీ జంక్ గా ఉండేటటువంటి విపరీతమైనటువంటి పౌష్టికాహారం లేని, పోషక విలువలు లేని కార్బోహైడ్రేట్ మాత్రమే ఉండేటటువంటి తీపి దాన్ని యాడ్ చేయటం, కలర్స్ యాడ్ చేయటం, దాంట్లో సాల్ట్ యాడ్ చేయటం, ఆయిల్ యాడ్ చేయటం, రుచికరంగా చేయటం, ఇవన్నీ మారిపోయిన తర్వాత ఆ ఫుడ్ లో ఉన్నటువంటిది మన హెల్త్ ని ఎంత డ్యామేజ్ చేస్తుందో. సహజ సిద్ధంగా ఉన్న ఆహారం తినుడు పోయింది,
ప్రాసెస్ అయిన ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. పాయింట్ నెంబర్ 1, కాయ కష్టం తగ్గిపోయింది, సుకుమ్గా స్మార్ట్ వర్క్, శరీరానికి అలసట లేకుండా చేసే పని ఎక్కువైంది. ఇంకోటి, మనం ఫుడ్ లో నాజూకుతనాన్ని వెతుక్కున్నాం. ఆ ఫుడ్ను దాన్ని ఎంత స్మూత్ గా ఈజీగా అరిగేటట్టు చేసుకున్నాం, కష్టం లేకుండా. ఇప్పుడు వేళ్లతో కూడా సెలబ్రిటీస్, గొప్ప వాళ్ళందరూ కూడా చెయ్యితో కూడా కలిపి తినే పరిస్థితి లేదు, స్పూన్ తోటే తింటున్నాం. నువ్వు 5 స్టార్ హోటల్ పోండి, స్పూన్ ఫీడింగే, చిన్న పిల్లల కాంచి స్పూన్ ఫీడింగే. నమలటానికి కూడా దంతాలకు పని లేదు, గుడుగున అటు ఇటు గుడుగున మింగేటట్టు టేస్టీగా అయిపోతుంది. అంటే మన ఫుడ్ ప్రిపరేషన్ లో, ప్రాసెస్ లో మార్పు వచ్చింది. శరీర నిర్మాణానికి అనుగుణమైన కాయ కష్టం చేయలేని పని మార్పు వచ్చింది. సో అట్లాంటి వల్ల స్ట్రెస్ పెరిగింది, కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువైంది, సాల్టీ ఫుడ్ ఎక్కువైంది, ఆయిల్ ఫుడ్ ఎక్కువైంది, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువైంది, బిర్యానీ రూపాల్లో, వివిధ రూపాల్లో మన ఫుడ్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఏమైనా లైఫ్ స్టైల్ డిసీజెస్, డిజార్డర్ లోకి వెళ్ళిపోయాం. ఇవి ఎంతకు నయం గాని జబ్బులుగా మారిపోయినాయి. ప్రీ డయాబెటిక్ ముందస్తు దశ, డయాబెటిక్ ముందస్తు దశ. ఖచ్చితంగా ఒక 10 years బిఫోరే మన బాడీలో డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ లో బాడీ ఉంటుంది. డయాబెటిక్ రావడానికి వాతావరణం ఏర్పడుతుంది, అది మనం తెలుసుకో, దాని ఇంపాక్ట్ అంతగా కనపడదు. ఉండగా 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 ఎప్పుడైతే ఆ లక్షణాలు కనపడతాయో, యూరిన్ ఎక్కువగా, మూత్ర విసర్జన పోవటం, ఎక్కువగా దప్పిక, నీళ్లు తాగినా కూడా మళ్ళీ నీళ్లు తాగాలనిపించటం, తిన్నా కూడా మళ్ళీ తినాలనిపించటం, తర్వాత ఏదైనా దెబ్బలు తగిలితే మానకపోవటం, కళ్ళు మస్కబారటం, కాళ్ళు చేతులు సులుకుమనటం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఊబకాయంలోకి వెళ్ళిపోవటం, నిద్ర చక్కగా పట్టకపోవటం, నర్వస్ వీక్నెస్ రావటం, సో ప్రెగ్నెన్సీకి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ కూడా ప్రీ డయాబెటిక్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతాయి. కానీ వాటిని మనము పట్టించుకోము. అవన్నీ కూడా నీ బాడీలో డయాబెటిక్ స్టార్ట్ కావటానికి మొదలైందని అర్థం అక్కడ. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అవగాహన, అవేర్నెస్, అవగాహన ఎంత ఉంటే మన అనాటమీ, మన బాడీ, మన జీవక్రియలు, మన శరీర నిర్మాణం, శరీర అవయవాల పనితీరు పట్ల అవగాహన ఉండకపోతే చెప్తుంది బాడీ, ఒళ్ళు నొప్పులున్నాయా, మూత్రం ఎక్కువ వస్తుందా, ఒళ్ళు చులుకుమంటుందా, నిద్ర పట్టట్లేదా, నర్వస్ వీక్నెస్ అనిపిస్తుందా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గురవుతున్నావా, నీ బాడీ చెప్తుంది. అప్పుడు గనక కనుక్కొని దాన్ని మనం రెక్టిఫై చేసుకొని సరి చేసుకుంటే నీకు డయాబెటిక్ అనే మహమ్మారి నీ ఒంట్లోకి రాకుండా ఉండొచ్చు. అట్లా ఒంట్లోకి రాకుండా ఉంటే మంచిది సార్. ఆ ప్రీ డయాబెటిక్ లో ఉన్నాము మనకు తెలియకుండానే 90% పీపుల్ ప్రీ డయాబెటిక్ లో ఉంటారు. మేము డయాబెటికే పోవద్దు సార్, డయాబెటిక్ వచ్చిన వాళ్ళ జీవితం నరక యాతన ఉంది, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, కాళ్ళు కొట్టేస్తున్నారు, కళ్ళ ఆపరేషన్ అవుతున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి, డయాలసిస్ లోకి వెళ్ళిపోతున్నారు. అవి వద్దే వద్దు అంటే మన వెల్నెస్ బాస్కెట్ లో ఉన్న ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఐ కాఫీ. ఈ ఐ కాఫీ ప్రీ డయాబెటిక్ వాళ్ళకు వరం, డయాబెటిక్ వాళ్ళకు ఒక ఉపశమనం, నాన్ డయాబెటిక్ వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం. సో ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ కాదు, మేము డయాబెటిక్ కాదు సార్, నాన్ డయాబెటిక్, వండర్ఫుల్ గా నువ్వు నీ జీవిత కాలములో ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకునే ఒక చెక్ పోస్ట్ లాగా, ఎక్సలెంట్ గా ప్రొటెక్టర్, సేఫ్టీ ప్రొటెక్టర్ గా నీకు ఉన్నది కాఫీ రూపంలో వచ్చింది. సార్ మేము టాబ్లెట్లు వేసుకుంటున్నాం కదా, టాబ్లెట్లో తక్కువ ధర కదా, మాకు ఏమనిపిస్తలేదు కదా. నువ్వు టాబ్లెట్ వేసుకోవటం అనేది, ఈ సింథటిక్ టాబ్లెట్ డ్రగ్ అనేది నీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎంతున్నాయో, అవి ఎంతున్నాయి, తక్కువన్నాయా ఎక్కువన్నాయా మాత్రమే సరి చేయగలదు.
సరి చేయగలదు, కానీ రెగ్యులేట్ చేయగలదు. కానీ నీ షుగర్ కు సంబంధించి, డయాబెటిక్ సంబంధించినటువంటి ఈ గ్లూకోజ్ లెవెల్స్ ప్రతి కణానికి వెళ్ళిపోయినాయి. నీ బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కి వెళ్ళిపోయినాయి, బ్రెయిన్ సెల్స్ కి వెళ్ళిపోయింది. నువ్వు బ్రెయిన్ సెల్స్ లో ఉన్న దాన్ని పరీక్ష చేస్తున్నావా, రక్త పరీక్ష చేస్తున్నావా? నువ్వు డయాబెటిక్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేస్తావు. మరి రక్త పరీక్ష రక్తంలో ఎంత మోతాదు ఉందో తెలిసింది తప్ప నీ బ్రెయిన్ సెల్స్ లో ఎంత మోతాదులో ఉంది, నీ గుండె సెల్స్ లో ఎంత మోతాదులోకి వెళ్ళిపోయింది, నీ కిడ్నీ సెల్స్, నీ లివర్ సెల్స్, నీ ప్రతి నాడీ కణం సెల్స్ అన్నిట్లో ఉన్న మోతాదు ఎంత అనేది నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? అది కొద్ది మొత్తంలో ఉన్న డ్యామేజే, అస్సలే ఉండొద్దు బ్రెయిన్ సెల్స్ కు. అంటే కొద్ది మొత్తంలో ఉన్నదా లేదా కూడా తెలుసుకునే పరీక్షలు లేవు కాబట్టి నువ్వు బ్లడ్ లో ఉన్న దాన్ని తెలుసుకునే నేను డయాబెటిక్ నా కంట్రోల్లో ఉందని గోళీలు వాడి అనుకుంటున్నావు, భ్రమలో జీవిస్తున్నావు. అట్లా జీవించేటట్టయితే కిడ్నీలు ఎందుకు ఖరాబ్ అవుతాయి? అట్లా గోళీలు తింటున్న వాళ్లకు గుండెపోటే రావద్దు కదా, డయాలసిస్ కే పోవద్దు కదా, నువ్వు కరెక్ట్ అనుకుంటే. కాబట్టి మనం ఏమనుకుంటున్నాము అంటే సెల్ టు సెల్ మూలం దగ్గరికి పోయి క్లియర్ చేయాలి, క్లీన్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, స్ట్రెంథెన్ చేయాలంటే మనకు కాఫీ రూపంలో, ద్రవ రూపంలో ఉన్న కాఫీ నీ బ్లడ్ సెల్స్ నుండి వెళ్ళిపోయి ప్రతి సెల్లుకు చేరుతుంది. అట్లా అది వరంగా ప్రీ డయాబెటిక్ వాళ్ళకు, డయాబెటిక్ వాళ్ళకు ఉపయోగపడే కాఫీలో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, అద్భుతమైన ఇంగ్రీడియంట్స్, అద్భుతంగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి మనం ఈ రోజు తెలుసుకున్నాం. అందరూ ఎంతమంది రెడీగా ఉన్నారు? మీరంతా ఏది ఒక్కరు అన్న ఉన్నారా? ఒక సునీత మేడం, డాక్టర్ సాబ్ అండ్ రెడ్డి నాయక్ గారు, అరుణ మేడం, రజిత మధు గారు, సరళ మేడం, సంపత్ కుమార్. వాట్ అబౌట్ అదర్స్? వింటున్నారు కానీ శ్రద్ధగా వింటున్నారా, పాయింట్ టు పాయింట్ వింటున్నారా అనేది మనం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక 25 to 30 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు అంటే ఆ ఏజ్ గ్రూప్ లో కూడా మనం డయాబెటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ జనరల్ గా మాట్లాడితే ఒక 25 to 30 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బికాస్ ఆఫ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు బాడీలో షుగర్స్ అక్యూములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసి దే ఆర్ ఆన్ ది వర్జ్ ఆఫ్ డయాబెటీస్ అని అనుకున్నప్పుడు, డయాబెటీస్ వచ్చాక రివర్సల్ కన్నా మేబీ ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అసలు డయాబెటీస్ రాకుండా ఉంటుందిగా. అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ప్రీ డయాబెటీసే కాదు, డయాబెటీస్ ని రివర్స్ చేయొచ్చు అనేటువంటిది ఇటీవల కాలంలో రుజువైనటువంటి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అదే. కాబట్టి ఖచ్చితంగా మనము న్యూ పిపిటి ఎక్కడుందబ్బా? ఇండస్ట్రీ పడుతుంది అందరికి. ఇక్కడ చూడండి, మన కాఫీ వెల్నెస్ బాస్కెట్ లో ఉన్న వండర్ఫుల్ ప్రోడక్ట్ ఐ కాఫీ. ఈ ఐ కాఫీని గనక ఒక బాక్స్ రూపంలో, బాక్సియం, ఒక బాక్స్ లో 50 సాచెట్స్ ఒక బాక్స్ లో ఉంటాయి.
ఆ బాక్స్ కాస్ట్ 3,100 రూపాయలు. 100 రూపీస్ కొరియర్ చార్జెస్, 3,000 రూపీస్ బాక్స్ కాస్ట్. సో ఈ ఐ కాఫీని మనము ఎప్పుడైతే ఆర్డర్ పెడతామో ఈ కాఫీలో ఉన్నటువంటి 50 సాచెట్స్ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక్కొక్క సాచెట్ లో అన్ని దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా కూడా నీకు అన్ని కనపడతాయి. అంటే 15 గ్రామ్స్ ఐ కాఫీ పౌడర్ ఇందులో ఉంటుంది, 15 గ్రామ్స్. అదే బ్లాక్ కాఫీ ఉందనుకోండి 10 గ్రామ్స్ ఉంటుంది. ఈ 15 గ్రామ్స్ లో ఎంత సాల్సిటాల్ ఉంది, ఎంత కాఫీ బీన్స్ పౌడర్ ఉంది, ఎంత పర్సెంటేజీ మన ముకునా ప్రూడెన్స్ దూలగొండి గింజల పౌడర్ ఉంది అన్ని వివరాలన్నీ కూడా ఉండి ప్రతి కాఫీ ప్యాకెట్ మీద మనకు ఆయుష్ ప్రీమియం సర్టిఫికెట్ ఉంటుంది చూడండి. సో ఈ 50 సాచెట్స్ సిస్టమేటిక్ గా ఎర్లీ మార్నింగ్ లేవగానే ముఖం కడుక్కొని ఒక కప్ ఆఫ్ వాటర్ అంటే 100 ml వాటర్ ని మనం బాయిల్డ్ చేసుకొని ఒక ఖాళీ కప్పులో ఈ 15 గ్రామ్స్ సాచెట్ ను కట్ చేసి ఖాళీ బాక్స్ లో పోయాలి. ఖాళీ కప్ లో పోసి వేడిగా ఉన్నటువంటి వాటర్ ను దీంట్లో మిక్స్ చేసి కింది మీదకి 3-4 సార్లు తిరగొట్టి తాగాలి. ఇదే మనం చేయాల్సిన పని. కానీ చాలా మంది తెలవక ఏదో గింత పౌడర్ వేసుకొని అది వేడి నీళ్ళల్లో కలిపితే ముద్దగా ఉండటం, అది కలవక టేస్ట్ రాక అసలు తాగాలనిపించక చాలా మంది వాడే విధానంలో కూడా లోపాలు కనపడుతున్నాయి. సో కొత్త వాళ్లకు మీరు ఎవరి కస్టమర్ కు ఏ కన్జ్యూమర్ కి ఇచ్చినా వివరంగా చెప్పాలి. ప్లస్ చెప్పాలి హౌ టు ప్రిపేర్ ఐ కాఫీ అనేది వీడియో అన్న పంపాలి. లేదా మీరు ఆ ఇంటికి పోయినప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కాఫీ టేస్టింగ్ వాళ్ళ ముందల కలిపి చూపించాలి. మీరు వంటింట్లో కలుపుకొని తీసుకురావద్దు, వాళ్ళ ముందు ఖచ్చితంగా ప్రిపేర్ చేసే విధానాన్ని చూపించాలి. వాళ్ళందరికీ దీని మీద బిలీఫ్ వస్తుంది. ఈ కాఫీని ఎలా తాగాలి, కాఫీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆ సాచెట్ ను కూడా మీరు ఒక్కసారి చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా వాళ్ళకు బిలీఫ్ లెవెల్స్ వస్తాయి. మీరు చేయాల్సినటువంటి పని అది. మనం ఇచ్చి బాక్స్ ఇచ్చి వస్తాం, వాళ్ళు తాగుకుంటున్నట్టునే ఉంటారు. ఇక్కడ చూడండి, కంట్రోల్స్ డయాబెటిక్ కాంప్రమైజింగ్ అథెంటిక్ కాఫీ అంటే టేస్టీగా ఉండి కంట్రోల్ చేయగలుగుతుంది మన కాఫీ. ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా డయాబెటిక్ క్యాపిటల్ గా మారుతుంది మన ఇండియా. మరి కాబట్టి ఆ ఇన్సులిన్ రక్తములో కణాల్లోకి ప్రవేశించడానికి ఉపయోగపడే ఒక మీడియేటర్ గా ఉన్న ఇన్సులిన్ అది తాళం చెవిలాగా పనిచేసి ఆ సెల్లును ఓపెన్ చేసి మన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ను సెల్లుకు పంపిస్తే సెల్లో మైటోకాండ్రియా తీసుకొని అక్కడ మండించటం వల్ల శక్తి జనరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ జరగాలంటే సెల్లులో శక్తి అంటే పవర్ జనరేట్ కావాలంటే, ఎనర్జీ జనరేట్ కావాలంటే ఖచ్చితంగా గ్లూకోజ్ ను తీసుకుపోయే మధ్యవర్తి ఎవరయ్యా అంటే ఇన్సులిన్. మన బాడీలో ఇన్సులిన్ సరిపడా విడుదల కాక లేదా ఇన్సులిన్ సరిపడా విడుదలయ్యే ప్యాంక్రియాస్ ఉన్నటువంటి బీటా సెల్స్ డ్యామేజ్ కావటం వల్ల ఈ క్లోమ గ్రంథి సరిపడా ఇన్సులిన్ విడుదల చేయదు. దాని ద్వారా ఇన్సులిన్ లేక మనకు డయాబెటిక్ రావటానికి కారణం అవుతుంది. ఇక్కడ చూడండి రీజన్స్, డయాబెటిక్ రావడానికి రీజన్స్ ఏం చెప్తున్నారు? ఇన్సులిన్ రెసిస్టెన్సీ. ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఇది చాలా ఇంపార్టెంట్. సరిపడ విడుదల కాకపోవటం ఒక అంశం అయితే, ఇన్సులిన్ విడుదలైన సెల్లోకి వెళ్ళకపోవటం. ఎందుకని సార్ వెళ్ళదు అంటే సెల్లో ఆల్రెడీ గ్లూకోజ్ లెవెల్స్ నిండి ఉన్నప్పుడు ఆ సెల్లులో ఆల్రెడీ గ్లూకోజ్ లెవెల్స్ ఖర్చు కాలేదు, నువ్వు తిన్నది అట్లాగే ఉంది, అది ఎనర్జీగా మారలేదు కాబట్టి సెల్లు తీసుకోదు. నిండి ఉన్నది, నిండి ఉన్న కప్పులో నువ్వు మళ్ళా నీళ్లు పోస్తే కింద పోసినట్టే ఆ కప్పులోకి ఎట్లా పోవో
సెల్లులోకి అది తీసుకోదు. తీసుకోనప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఏర్పడుతుంది. తీసుకునేంత పరిస్థితి అక్కడ ఆల్రెడీ ఉంది, నేను తీసుకుపోలేను, అవసరం లేదు అని. అప్పుడు మళ్ళీ అది బ్లడ్ లోనే తిరగటం. ఇట్లా ఏమైతుంది, అప్పటికి గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో తిరిగి తిరిగి అక్కడే ఉండి ఇక అన్ని కణాలను అన్ని సెల్స్ ను డ్యామేజ్ చేసే అవకాశం ఉంటది. అంటే సరిపడా విడుదల కాకపోవటం ఒక పాయింట్, ఆల్రెడీ విడుదలైన ఆ గ్లూకోజ్ కణాలకు కావలసిన శక్తిని తీసుకుపోయే మార్గం క్లోజ్ అవ్వటం ఇంకో అంశం. ఈ రెండు మార్గాల వల్ల మనకు డయాబెటిక్ అనేది కనపడుతుంది. అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్, అబ్నార్మల్ గ్లూకోజ్ ప్రొడక్షన్ బై లివర్. ఈ లివర్ కున్న గుణం ఏంటంటే, మీరు ఎప్పుడైనా కొన్ని రోజులు అన్నం తినకున్నా, కొన్ని గంటలు అన్నం తినకున్నా, ఆ లివర్ గుణం ఏంటంటే ఎక్కడైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ ను గ్లూకోజ్ గా మార్చి మన సెల్స్ కి అందించే మెకానిజం దానికి ఉంది. కాబట్టి అది ఏం చేస్తుంది అంటే అబ్నార్మల్ గా అది గ్లూకోజ్ ను ప్రొడక్షన్ చేస్తూనే ఉంటది దాని పని. కాబట్టి దాని వల్ల కూడా మనకు షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగినట్టు ఉంటది. ఇక్కడ చూడండి, ఇంకోటి ఒబేసిటీగా ఉండటం, ఇన్యాక్టివిటీ, పని చేయకుండా ఉండటం, ఇంక్రీజింగ్ ఏజ్. ఈ పాయింట్ మీరు ఎవ్వరు ఏం చేయలేరండి. నేను వ్యాయామం చేస్తున్నా, గోళీలు తీసుకుంటున్నా, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నా, మంచిగా అన్ని చేస్తున్నా, కానీ నీ ఏజ్ పెరగటం కూడా నీ యొక్క బాడీలో డయాబెటిక్ రావటానికి ఏజ్ పెరగటం కూడా ఒక కారణం అని తెలిసింది. హెరిడిటరీ ఉంది, వారసత్వంగా మీ నాయనకు, అమ్మకు, తాతకు ఉంది, నాకు వచ్చింది అంటారు. మనం ఫిజికల్ యాక్టివిటీ కష్టం లేకుండా కూర్చునే పని చేయటం వల్ల రావచ్చు. నీ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్సీ వల్ల రావచ్చు, తర్వాత ఒబేసిటీ వల్ల రావచ్చు, దానికి తోడు ఏజ్ పెరగటం వల్ల కూడా రావచ్చు. అంటే ఏజ్ పెరగకుండా ఎవరం ఆపలేము. ఏజ్ పెరుగుతుంది అంటే ఏజ్ పెరిగిన కొద్దీ లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తుంటాయి. ఈ కాఫీ తాగటం వల్ల యంగ్ ఏజ్ లో ఉన్నవాళ్ళు మీకు ఏజ్ పెరుగుతుంటే వచ్చేటటువంటి వాటిని వాయిదా వేయవచ్చు. అందుకు కాఫీ అద్భుతంగా నీకు సహకారం అందిస్తుంది. అంటే సార్ నాకు ఏజ్ పెరుగుతున్నప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ వాయిదా వేయటం, నాకు 100 సంవత్సరాలకు 90 సంవత్సరాలకు వచ్చేటట్టు చేసుకోవాలి అంటే నీ యొక్క ఆహార విహారాల మీద ఆధారపడింది. ఆ ఆహార విహారాలతో పాటు అద్భుతమైన ఐ కాఫీ ఏం చేస్తుంది అంటే నీకు ఈ చిన్న వయసులోనే, మిడిల్ ఏజ్ లోనే ఎఫెక్ట్ అయ్యే డయాబెటిక్ ప్రాబ్లం ను 60-70 సంవత్సరాలకు వాయిదా వేయగలిగి దాన్ని రాకుండా ప్రొటెక్ట్ చేయగలిగే అవకాశం కూడా కాఫీలో ఉంది. నువ్వు కాఫీ తాగలేదనుకో, కామన్ గా అన్ని చేస్తూనే ఉన్నా అనుకో, ఖచ్చితంగా 20-30 సంవత్సరాలకు ఇప్పుడు డయాబెటిక్ అటాక్ అవుతుంది. కాబట్టి మనం ఏజ్ రిలేటెడ్ వ్యాధుల్ని, డిసీజెస్ ను వాయిదా వేసుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళని డయాబెటిక్ లోకి పోకుండా కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకా డయాబెటిక్ ద్వారా వచ్చే అదర్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా నీ ఇంటర్నల్ గా ఉన్న ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా మినిమైజ్ చేసుకోవచ్చు, అసలు డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు కాఫీని మనం కన్జ్యూమ్ చేయటం చాలా అవసరం అనేది మనకు అర్థమవుతుంది. ఏది పెరుగుతుంది, ఒబేసిటీ అవుతాము, జెనెటిక్ సస్పెక్టబిలిటీ ఉంది, అబ్నార్మల్ గ్లూకోజ్ విడుదల చేస్తుంది లివరు, బ్యాడ్ డైట్. ఇక ఇది మనం ఎప్పుడు తీసుకునేదే కదండి. ఇక బ్యాడ్ డైట్ ఏం చేశారంటే, నువ్వు బిస్కెట్లు తింటావా, బర్గర్లు తింటావా, పిజ్జాలు తింటావా, కురకురేలు తింటావా, ఏది పడితే బిర్యానీలని, ఆయిలీ ఫుడ్ అని, సాల్టీ ఫుడ్ అని, చిప్స్ అని, నూడిల్స్ అని, ఐస్ క్రీమ్లని, ఎన్ని నిన్ను వెంటాడుతున్నాయి. నువ్వు ఏడికి ఫంక్షన్ పో, ఏడికి పో, నువ్వు ఆకలి అయ్యి ఏదో ఒకటి తినాలంటే ఇవి తప్ప ఇంకేం కనపడట్లేవు నీకాడ. అవి నిన్ను
తినేటట్టు నోరు ఊరిస్తాయి, తినేటట్టు పరిస్థితులు జనరేట్ అవుతాయి. ఆ పరిస్థితులే నిన్ను ఈ విధంగా ఉసుగొల్పి అనారోగ్యం పాలవుతాం. మరి అలాంటప్పుడు సార్ నేనేదో ఎప్పుడో ఒకసారి తింటున్నా, దాని నుంచి ప్రొటెక్ట్ కావాలంటే కాఫీ ఈజ్ ద వండర్ఫుల్ వెపన్. సో నువ్వు కాఫీ, నేను ఎవ్రీ డే 2 cups ఆఫ్ కాఫీ, మై కాఫీ ఈజ్ ఐ కాఫీ, వాట్ అబౌట్ యువర్ కాఫీ అని నేను ఎందుకంటాను అంటే, నేను బయటకు వెళ్తాను, నేను పని వేరే హోటల్స్కి వెళ్తా, అక్కడక్కడ ఎప్పుడో ఒకసారి ఎవరన్నా కలిస్తే వంత టీ తాగుతా, ఏదన్నా ఆడ కూడా తినే పరిస్థితులలో తప్పదైతే తప్ప ఏదో కొద్దిగా అంతే, ఎక్కువ అసలే తినే పరిస్థితి లేదు. నేను కూడా స్వీట్ తింటా, మా స్టాఫ్ తెచ్చినప్పుడు స్వీట్ అది కొద్ది మొత్తంలో తింటా. ఈ కొద్ది మొత్తం కూడా నన్ను డ్యామేజ్ చేయకుండా ఉండాలి అంటే నన్ను కాఫీ ప్రొటెక్ట్ చేస్తుందనే ఒక బిలీఫ్, నమ్మకం. సో మీకు నేను ఒక సత్యం చెప్తా, మీరు నమ్మండి నమ్మకపోండి. మేము మొన్న 3 days టూర్ వెళ్ళాం, పిల్లలు ఎక్స్కర్షన్ తీసుకొని. శ్రీశైలము, మహానంది, అహోబిలము, యాగంటి, జోగులాంబ, మంత్రాలయము, ఇన్ని తిరిగి వచ్చినాం కదా. 3 రోజులలో నిద్ర లేదు, తక్కువ రెస్ట్ తక్కువ, ఫుడ్ మామూలే, అందరు తినేదే తిన్నా. అందరూ స్టాప్ అంతా దగ్గు, తుమ్ములు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, ఒక్కరు కూడా మళ్ళా చక్కగా లేరు. మరి నేనెందుకు ఉండగలిగిన అంటే నాకు అర్థమైంది అప్పుడు, అమ్మా నేను తాగే నా కాఫీ, నా పల్సు, నా గ్లో, నా స్లిమ్ అసలు నన్ను ఇంత యాక్టివ్ గా ఉంచిందా అనుకున్నా నేను. దాని స్ట్రెంగ్త్ నీకు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది, నిన్ను కాపాడుతుంది. వాళ్ళు హాస్పిటలైజ్ అయిపోయారు 7 టీచర్స్. మరి మనం స్ట్రెంగ్త్ గా ఉండగలగటం, ఆరోగ్యంగా ఉండగలగటం, మనం అదే కదా మహత్యం. కాబట్టి మీరు రెగ్యులర్ గా మీ బాడీని ప్రొటెక్ట్ చేసే ఒక వండర్ఫుల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఐకాన్ మీరు అర్థం చేసుకోండి. దాన్ని అర్థం చేసుకుంటే ఎంత గొప్పదో. నువ్వు బ్యాడ్ డైట్ నుంచి కూడా కాపాడుతుంది. చూడు, బ్యాడ్ డైట్ తింటే నీకు ఖచ్చితంగా వస్తుంది, దాని నుంచి కాపాడుతుంది. ఇక టైప్ 1 డయాబెటిక్ ఇక్కడ చూడండి. టైప్ 1 డయాబెటిక్ ఓన్లీ సీన్ ఇన్ చిల్డ్రన్ లో వస్తుంది, ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల వస్తుంది. అక్కడ ఎనఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు, బీటా సెల్స్ డ్యామేజ్ అంటే పుట్టుక నుంచే వాళ్ళ ప్రాబ్లము, వాళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ గా ఉంటారు, దాన్ని ఏం చేయలేము, అది పరిస్థితి. టైప్ 2 డయాబెటిక్ ఇది ఎక్కువ మందికి వస్తుంది. ఇప్పుడు బాడీ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ బట్ కెన్ నాట్ యూజ్ ఇట్ వెల్. సుశీరా రెసిస్టెన్స్ అని నేను చెప్పలే, రెసిస్ట్, నువ్వు ఆగి ఇక్కడ వద్దు, మాకు అవసరం లేదు, మా ఇంట్లోకి రాక అన్నట్టు రెసిస్ట్ చేసి పడేస్తుంది. ఇన్సులిన్ కొంతమందికి ప్రొడ్యూస్ అవుతుంది కానీ రెసిస్ట్ అవుతుంది, లోపలికి పోయే పరిస్థితి లేదు. ఎందుకయ్యా అంటే ఇగో ఈ రెసిస్టెన్సీ, ఇగో ఇక్కడ వాడే అవసరం లేదు, నీ పని అవసరం లేదా, నువ్వేం రాకియాల పని, బట్ కెన్ నాట్ యూజ్ ఇట్ వెల్, వాడబడదు. ఎందుకు వాడబడదు? ఆల్రెడీ నీకు సెల్లులో గ్లూకోజ్ ఉన్నాక అది ఖర్చు అయితే కదా మళ్ళీ తీసుకునేది. నువ్వు రోజు మా ఇంటికి భోజనానికి వచ్చినావు, ఫంక్షన్ లో భోజనం తింటున్నావు, నువ్వు తింటే కదా నేను పెట్టేది. అది పెట్టిందే అట్లా ఇస్తారాకు నిండా ఉంటే మళ్ళీ ఎట్లా తింటావు? ఇస్తారాకు నిండి కిందికి పోదా? కాబట్టి నువ్వు పెట్టే వ్యక్తిని దగ్గరికి రానియ్యావు, అవసరం లేదంట. అన్నం కావాలంటే వద్దు అంటావు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా. సేమ్ నీ బాడీలో ఉన్న సెల్స్ లో గ్లూకోజ్ ఖర్చు కాక, మనం కాయ కష్టం చేయక, అది ఖర్చు కాక, వర్క్ చేయక, అది ఎంత తిన్నావో అంతే ఉన్నప్పుడు గ్లూకోజ్ మళ్ళా బయట నుంచి తిన్నది ఎందుకు సెల్లోకి వెళ్తుంది? ఇన్సులిన్ రెసిస్టెన్సీ పాయింట్ నెంబర్ 1. సార్ ఇన్సులిన్స్ ఉండి వాడబడలేదు ఒక కండిషన్, ఇన్సులిన్ సరిపడే ప్రొడ్యూస్ అయితే లేదు, అసలు ఆ కణాలలోనే ఇన్సులిన్ క్లోమ గ్రంథులనే ప్రొడ్యూస్ అయితే లేదు. రెండో కండిషన్, ఈ 2 విధాలుగా టైప్ 2 డయాబెటిక్ వస్తుంది బ్రదర్. ఇక్కడ చూడండి, 95% పీపుల్ సఫరింగ్ వరల్డ్ వైడ్ గా ఇన్సులిన్ రెసిస్టెన్సీ డయాబెటిక్ ఎబో 30 years.
మీరు 30 సంవత్సరాల ఎబో ఉన్న వాళ్ళకు డయాబెటిక్ వాళ్ళకు కాడికి పోతే ఇన్సులిన్ రెసిస్టెన్సే కనపడుతుందట. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది. టైప్ 2 డయాబెటిక్. ఎస్. సో 3 టైప్స్ ఆఫ్ డయాబెటిక్స్. జెస్టేషనల్ సీన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఉమెన్ లో, ఆ ప్రెగ్నెన్సీకి 5 to 7% ఇట్లా ఉంది. హెల్దీ డైట్ అండ్ మెయింటైన్ హెల్దీ షుగర్ లెవెల్స్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్లకు ఈ జెస్టేషనల్ డయాబెటిక్ రూపంలో కూడా మన కాఫీ ఉపయోగపడుతుంది. ప్రీ డయాబెటిక్ 4వ రకం, ఇది ఎక్కువ మంది ఉన్నారు, 90% పీపుల్ అదే. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. సార్ దీని నుంచి బయటపడే అంశం ఏంటంటే సాల్సిటాల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ సలేసియా రెటికులేటా, డాక్యుమెంటెడ్ యాజ్ ఏకనాయకం సప్తరంగ చరక సంహిత గ్రంథం నుంచి తీసుకున్నారు. ఆయుర్వేద ప్రిన్సిపల్స్ తోటి ఇక్కడ మనకు సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. చూడండి, బ్లడ్ షుగర్ సపోర్ట్. తర్వాత సాల్సిటాల్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్ బ్లాకర్. ఆ కార్బోహైడ్రేట్స్ బ్లాక్ చేసి నీ బాడీకి ఎంత కావాలో అంతే ఉంచుతుంది. ఇక్కడ చూడండి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాల్సిటాల్, కాఫీ బీన్స్, కూర్గు జిల్లా నుంచి తీసినటువంటి బ్లెండెడ్ విత్ సుపీరియర్ క్వాలిటీ కాఫీ బీన్స్, సోర్స్ ఫ్రమ్ కూర్గు రీజన్ కర్ణాటక. ప్రాసెసింగ్ చూడండి సార్, కెఫిన్ ఉంటదని డౌట్ లేదు, చెప్పాలి పాయింట్. స్లో రోస్టింగ్ ఎట్ 40 degrees లో అవి శాస్త్రీయంగా ఆ కాఫీ బీన్స్ లో ఉన్న కెఫిన్ ఇరగొట్టి పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ జనరేట్ అయ్యేటట్టుగా శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుంది. ఇంకా ఈ కాఫీలో ఏమేం కలుపుతారు సార్ అంటే కాఫీ బీన్ పౌడర్, ముకునా ప్రుడెన్స్ దూవగొండి గింజల పౌడర్ కలపడం జరుగుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి మన ప్రోడక్ట్ ప్రివెంటివ్ ప్రోడక్ట్, 100% న్యాచురల్ ప్రోడక్ట్, న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్. ఇది వండర్ఫుల్ గా మనకు గ్లూకోజ్ లెవెల్స్ నార్మలైజ్ చేస్తుంది. దీన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి సార్? 100 to 120 ml హాట్ వాటర్ తీసుకోవాలి. నో మిల్క్, నో షుగర్, నో ఓన్లీ వాటర్. 1 sachet 15 grams, 2 cups కాఫీ ఈజీగా అవుతుంది. బిఫోర్ 30 minutes ఆఫ్ ఫుడ్ తీసుకునే ముందు డైలీ 2 times, 1 year అండ్ ఆల్ ఏజ్ గ్రూప్ ఎబో వాళ్ళు ఈజీగా తాగొచ్చు. ఇది కాఫీ ప్రిపరేషన్ చేసే అంశము, తాగే విధానం. ఫ్రెండ్స్, బెనిఫిట్స్. ఎస్. సో బెనిఫిట్స్ చూడండి, ఒక బాక్స్ లో 50 sachets ఉంటాయి. మెయింటైన్స్ హెల్దీ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇక్కడ చూడండి, హార్ట్ సపోర్ట్ చేస్తుంది, ఇది తెలుసుకోవాలి. సో చాలా మందికి షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. మీరు ఫస్ట్ చూడండి, రెడ్యూసెస్ ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను కాఫీ కూడా తగ్గిస్తుంది. కంట్రోల్స్ బ్లడ్ ప్రెషర్, బీపీ. ఇవాళ పేపర్ లో చూస్తే ప్రతి తెలంగాణలో అందరికి హెల్త్ రిపోర్టు సమగ్ర సర్వే జరిగింది, మన కుటుంబ సర్వే. అందరికి బీపీ ఉందట, షుగర్ ఉందట. 95% బీపీ. ఎన్ని బాధలు అంటే, నువ్వు ఎలా ఉన్నావో అర్థం చేసుకో, నీ ఆరోగ్యం ఎలా గుల్లవుతుందో అర్థం చేసుకో. డయాబెటిక్ వచ్చిందా, నీకు ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్లు, బీపీలు, పక్షవాతాలే. ఈ 2 పెద్ద ప్రమాదకరంగా మారిపోతున్నాయి. ఇంకో కిడ్నీ చూడండి, కిడ్నీ ఇంప్రూవ్స్ ఫంక్షన్, ఇంప్రూవ్స్ కిడ్నీ స్టోన్స్, రిమూవ్స్ చేస్తుంది, రిపేర్స్ ఇన్ఫెక్టెడ్ కిడ్నీస్ కూడా, ఇన్ఫెక్షన్ ఉంటాయి కూడా తీసేస్తుంది. ఇంటెస్టైన్, ఇది చాలా ఇంపార్టెంట్, గట్ హెల్త్ ను సరి చేస్తుంది. కాఫీ ఓన్లీ షుగర్ లెవెల్స్ కంట్రోలే కాదు, డైజెషన్ సిస్టాన్ని, పెద్ద పేగును క్లీన్ చేస్తుంది, స్మాల్ ఇంటెస్టైన్ ను కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది, క్లీన్ చేస్తుంది. ఐ కాఫీ క్రీమర్ నాన్ డయాబెటిక్ అండ్ ప్రీ డయాబెటిక్ వాళ్ళకు వరం. డైలీ 1 sachet గనక మీరు బిఫోర్ 30 minutes బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ గనక తీసుకుంటే వండర్ఫుల్. అలాంగ్ విత్ దేర్ మెడికేషన్ వాడుతూ కూడా తీసుకోవచ్చు వండర్ఫుల్ గా ఈ ప్రోడక్ట్. నాన్ డయాబెటిక్ వాళ్ళకు అద్భుతంగా ఫ్రీ క్రీమ్ బాగా పనిచేస్తుంది. అమ్మ ఎవరు తల్లి? స్లో జర అయిపోయింది, జర ఓపికతోటి. 1 minute. ఇక్కడ ఇక బ్లాక్ కాఫీ వచ్చింది. మీరు చూడండి,
ఇక్కడ 10 గ్రామ్స్ ఉంది. ఇందాకటి క్రీమర్ 15 గ్రామ్స్, ఇది 10 గ్రామ్స్. ఖచ్చితంగా డయాబెటిక్ పర్సన్స్, డయాబెటిక్ 200 ఎబో షుగర్ లెవెల్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇదే మనం సజెస్ట్ చేయాలి. 2 years అండ్ ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇందాక క్రీమర్ 1 year అండ్ ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళకు చెప్పినాం. ఇది 2 years అండ్ ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళు తాగొచ్చు. మనకు ఆయుష్ ప్రీమియం, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి అప్రూవల్ అయి వచ్చినటువంటిది. ఐ కాఫీ అలాంగ్ విత్ ఐ పల్స్ కనుక తాగితే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి ఐ కాఫీ, ఐ పల్స్ కనుక మీరు సజెస్ట్ చేస్తే అద్భుతంగా హెల్దీగా ఉండొచ్చు. బ్రదర్, మీరు అర్థం చేసుకోవాల్సింది, కాఫీ కన్జ్యూమ్ చేయండి, కలకాలం ఆరోగ్యంగా ఉండండి. కాఫీని కన్జ్యూమ్ చేస్తే కణకణం శుద్ధి అవుతుంది, కణకణం వృద్ధి అవుతుంది. కాఫీ కన్జ్యూమ్ చేయండి, కలకాలం కణకణాన్ని కాపాడుకోండి, కణకణాన్ని కాపాడుకోండి. కాఫీని కన్జ్యూమ్ చేయండి, కలకాలం ఆరోగ్యంగా ఉండండి. ఇది ఎందుకు చెప్తున్నో ఏనండి. కాఫీ కన్జ్యూమ్ చేస్తే కలకాలం మనము ఆయురారోగ్యాలతో ఉండొచ్చు. మిగతా కాంప్లికేషన్స్ రావు సుమా, సీవియర్ కాంప్లికేషన్స్ రావు. హార్ట్ అటాకులు, బ్రెయిన్ స్ట్రోకులు, పక్షవాతాలు, క్యాన్సర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాలసిస్, ఇవి భయంకరమైనటువంటి వ్యాధుల పదాలు. అవి నీ ఇంట్లోకి రావద్దు, నీ ఒంట్లోకి రావద్దు అంటే కన్జ్యూమ్ ఐ కాఫీ, కన్జ్యూమ్ ఐ పల్స్. ఇది అద్భుతమైనటువంటి సైంటిఫిక్ ఫార్ములేటెడ్ గా తయారైన మన ప్రోడక్ట్స్. ఆల్ ది బెస్ట్. సో రోజు ఒక ప్రోడక్ట్ గురించి మీకు ఆమూలాగ్రం తెలవాలంటే రోజు వినాలి, వొకాబులర్ని పట్టుకోవాలి, రాసుకోవాలి, తెలుసుకోవాలి. మీరు అంత పర్ఫెక్షన్ వస్తుంది. చెప్పినే కదా అని బోర్ అనిపిస్తుంది, కానీ నువ్వు తిన్నే కదా అని బోర్ అనిపిస్తుంది, మళ్ళీ ఆకలి ఎందుకవుతుంది. కాబట్టి సేమ్ నాలెడ్జబుల్ గా నువ్వు తయారు కావాలంటే, అవేర్నెస్ రావాలి అంటే, అవగాహన పెరగాలి అంటే వెల్నెస్ మార్నింగ్ ను మనం శుభ్రంగా ఉపయోగించుకోవాలి, అర్థం చేసుకోవాలి. వెల్కమ్. ఎస్ రండి డాక్టర్ సాబ్, వెల్కమ్. మీరే ఇక, వీళ్ళంతా వేరు వేరు పనులలో ఉన్నారు. నమస్తే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. వాయిస్ కొంచెం అది సిగ్నల్ ప్రాబ్లం ఉండి బ్రేక్ అవుతుంది సార్ వాయిస్, మాట్లాడండి. అప్పుడప్పుడు కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. చాలా ఈరోజు డయాబెటిక్ గురించి మనకి వీడియోలో కూడా మన ఫుడ్ ప్రాసెస్ గురించి చెప్పడం, ఆ తర్వాత ఈరోజు మొత్తం డాక్టర్ మురళీకృష్ణ సార్ చెప్పారు. ఈరోజు మనకి 10,000 సంవత్సరాలు అయిందని చెప్పారు. అంతకుముందు మంచిగా రా మెటీరియల్ గా, అంటే మనది పచ్చినం వంట ఉండి తినేది కాకుండా ఇదివరకు రానే, ఇప్పుడు మామూలుగా మీట్ అయితేనేమో కాల్చుకొని తినేవాళ్ళు, అట్లా చేసే నేచురల్ గా తినేవాళ్ళు. ఇప్పుడు బర్డ్స్, ఎనిమల్స్ ఎలా తింటున్నాయో మనం కూడా ఇప్పుడు అలానే తిన్నాము. ఆ తర్వాత నాగరికత పెరిగిన తర్వాత మనం కొంచెం ఫుడ్ ని బెస్ట్ గా చేసుకొని తినడం అలవాటు పడి, ఆ తర్వాత అవి మోడ్రన్ లోకి వచ్చేసి మోడ్రన్ డిసీజెస్ కూడా తెచ్చుకుంటున్నాం. సో అదొకటి ఈరోజు సార్ మీరు మంచిగా చెప్పారు సార్. ప్రాసెస్డ్ ఫుడ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ ఉండేది. మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువగా వచ్చేసాయి. 50 సంవత్సరాల క్రితం మనిషి ఎలా ఉండేవాడు, హెల్తీగా, స్లిమ్ గా, స్ట్రాంగ్ గా ఉండేవాడు. ఇప్పుడేమో మనకి ఇక ఒబేసిటీ, ఒక్కొక్కరు ఇక అసలు మనం చాలా మంది మోర్ దాన్ 60% ఒబేసిటీలో పెరిగిపోయి మనం అన్ని రోగాలు, బీపీ, హార్ట్ అటాక్, అన్ని కిడ్నీ ప్రాబ్లం అన్ని తెచ్చుకుంటున్నాం. అదొకటి బాగా జరిగింది సార్. ఆ తర్వాత ఈ రోజు మీరు చెప్పిన ఫుడ్ సార్, ఆయిల్ ఫుడ్, ఫ్రై ఫుడ్, ఇక అన్ని చెప్తుంటే అసలు ఇంకా మనం ఎంత నేర్చుకోవాలి, ఎంత తెలుసుకోవాలని అదే మనకు ఆశ్చర్యిస్తారు. ఆ తర్వాత దూరంగా ఉంటే
అందరూ అనుకుంటాం బ్లడ్ లోనే షుగర్ ఉందన్నారు, కానీ మన బ్రెయిన్ సెల్స్ లో ప్రతి అంటే మన శరీరం ఎన్నో సెల్స్ గా తయారైంది కాబట్టి మన శరీరంలో ఎన్ని అణువులో ఆ బ్లడ్ షుగర్ ఉంటుంది అనేది ఆ బ్రెయిన్ సెల్స్ లో, కిడ్నీ సెల్స్ లో, హార్ట్ సెల్స్ లో, అన్ని సెల్స్ లో కూడా షుగర్ ఉంటుంది. సో అక్కడున్న ఆ షుగర్ ఏం చేస్తుందంటే అక్కడున్న అవయవాలని నాశనం చేయడం మొదలు పెడుతుంది. అదే ఒకటి మనం తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇది మంచి ఈ రోజు మంచి ఇన్ఫర్మేషన్ సార్. అది అందరూ బ్లడ్ లోనే ఉంటుంది నా షుగర్ అనుకుంటారు. సో అది కాకుండా మన శరీర అవయవాల్లో కూడా ఉండి అది నాశనం చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు సార్. అది ఈ రోజు ఐ కాఫీ చెప్పారు సార్. మనకి జనరల్ మనకు ఒక ప్రొడక్ట్ ప్రజెంటేషన్ జరుగుతుంది డైలీ. ఈ రోజు కంట్రోల్ డయాబెటిక్ మేనేజ్మెంట్ ఆఫ్ అథెంటిక్ యథా సత్యమే చెప్తున్నాను అంటే ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఆ డబ్బా మీద రాయగలటం కూడా అది గొప్ప విషయం. అథెంటిక్ అంటే ఎంత యథార్థంగా చెప్తున్నానో మనం తెలుసుకోమనేది అంటాం. మనకి ఈరోజు గ్లూకోజ్ రక్తంలో అణు కణాల్లో ప్రవేశించి క్లోమగ్రంథి షుగర్ రెడీ అయినా కానీ రిసీవ్ చేసుకుంటలేదు. ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి నా దగ్గర అవసరం లేదు అన్నట్టు మీరు ఒక ప్లేట్ లో భోజనం ఉంది కదా ఇంకెక్కడ పెట్టాలి అనే అట్లా సిస్టమ్ తోటి మీరు ఎగ్జాంపుల్ గా చెప్పడం జరిగింది. అదొకటి సార్. చాలా ఈ రోజు ఎందుకు వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెంట్, అబ్నార్మల్ గ్లూకోజ్ ప్రొడక్షన్, ఒబెసిటీ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఆ తర్వాత ఏజ్ రిలేటెడ్ మన వంశం పారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది, వయసు పెరుగుతుంటే వచ్చే అవకాశం ఉంటుంది, బ్యాడ్ డైట్, పూర్ డైట్. ఇవన్నీ మనకు ఎందుకు షుగర్ రావడానికి కారణాలు మీరు చెప్పడం మంచిగా జరిగింది సార్. ఇంత విషం తింటున్నాం కదా, మరి ఎట్లా మరి మనం తినే ఫుడ్ లో ఎన్నో విష పదార్థాలు ఉంటాయి. దానికి మనకి విరుగుడు మన ఐ కాఫీ అని చెప్పడం జరిగింది సార్. అది చిల్డ్రన్స్ లో వచ్చే డయాబెటిక్, టైప్ 1 డయాబెటిక్ 90% అబోవ్ వచ్చేది టైప్ 2 డయాబెటిక్, జెస్టేషన్ మామూలుగా ప్రెగ్నెన్సీ లేట్ వచ్చేది టైప్ 3, 4th వన్ ప్రీ డయాబెటిక్. అది ఎంతమంది అంటే మోర్ దెన్ crore లో ఉన్నారు ఇప్పుడు. ఫోర్త్ టైప్ అనేది ఇప్పుడు మనకి అందుబాటులో తెలుసుకునే లోపల అందరం ప్రతి ఒక్కళ్ళు 40 years దాటిన ప్రతి వ్యక్తి చెప్తాం సార్. దానికి కూడా మన ఏకనాయకం, ఆ తర్వాత దుర్లగుండి ఇవన్నీ కాఫీ బీన్స్ గింజల గురించి చెప్పారు సార్. అది సో ఇవన్నీ తాగిన తర్వాత మరి ఇంత కాస్ట్లీ బెడ్ తాగుతుందంటే మరి ఏమేం బెనిఫిట్ ఉంటది? కనీసం మనకి హెల్త్ బ్లడ్ షుగర్ మేనేజ్ చేస్తుంది, కిడ్నీని ఫంక్షన్ చేసేది, డయాబెటిక్ మామూలుగా డయాలసిస్ రాకుండా కాపాడుతుంది, శుభ్రపరుస్తుంది, డైజెషన్ సిస్టమ్ పెరుగుతుంది, నాన్ డయాబెటిక్ జోన్ లోకి వెళ్లకుండా కాపాడుతుంది. మరి ఇది ఎవరెవరు తినొచ్చు అంటే అది తాగవచ్చు. బ్లాక్ కాఫీ 2 years పిల్లల నుంచి తాగవచ్చు. అంటే ఎంత సేఫ్టీ అండ్ ప్యూరిటీ ఉందో మన ప్రొడక్ట్స్ లో తెలుసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ మాకు ఈ రోజు మంచి అవకాశం ఇచ్చారు. ఈ రోజు ఎవరైనా షేర్ చేసుకోవాలని ప్లీజ్ వెల్కమ్. అరుణనారాయణ సార్ ఈ రోజు మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైనా సార్ ఎవరు అందుబాటులో లేరా ఏంటి? ఇంతమంది ఉన్నారు, 30 మంది దగ్గర సీనియర్స్. ఏందట? యాదగిరి సార్. సరే ఇప్పుడు ఇక ఇంత బిజీలో ఉన్నప్పుడు వీళ్ళు డెవలప్ అవుతారబ్బా, కష్టం. క్లోజ్ చేద్దామా సరిగా? థ్యాంక్ యూ సార్. మేబీ ఇక మార్నింగ్ కదా వాళ్ళ ఆఫీసుకి వెళ్ళడం, లేడీస్ కిచెన్ లో ఉండడం, వాళ్ళ ఇబ్బంది.